నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు, త్వరలో తేదీల ఖరారు చేయనున్న ఏపీ సర్కార్. జూన్ 26 నుంచి పవన్ వారాహి దీక్ష, 11 రోజుల పాటు కొనసాగనున్న దీక్ష. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న మంత్రి నారాయణ. గతంలో ఉన్న 183 అన్నా క్యాంటీన్లు వెంటనే ప్రారంభిస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూలై 3వ వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం వీటిని నిర్వహించనున్నారు. త్వరలో శాసనసభ సమావేశాల తేదీ ఖరారు అయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దును రూపొందించనున్నారు. ఈ సమావేశంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీపిల్ బిల్ తో సహా వివిధ బిల్లుల ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను పాటించనున్నారు. వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారాలు మాత్రమే తీసుకోనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2023 జూన్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ దానికి వారాహి అని పేరు పెట్టారు. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్వామి చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో 183 అన్నా క్యాంటీన్లు నడిచేవని, ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్లను వెంటనే ప్రారంభిస్తామని అన్నారు. 183 అన్నా క్యాంటీన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని, వాటిని వెంటనే మొదలు పెడతామని, మరొక 20 అన్నా క్యాంటీన్లకు అనుమతి ఇచ్చామని, పనులు వివిధ దశలో ఉందన్నారు. రాజధాని ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారని, జ్యుడిషియల్ బంగ్లాలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు కనబడటం లేదని, తుమ్మ చెట్ల మధ్య ఉన్నాయని, వాటిని క్లియర్ చేయమని ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాటిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది. రాజధాని అంటే యాక్చువల్గా సీఎం గారు కూడా రాజధాని మొత్తం విజిట్ చేశారు. కొన్ని బిల్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ బంగళాలు కానీ, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని బంగళాలు కానీ అసలు అవపట్టాలి. ఎందుకంటే మొత్తం తుమ్మ చెట్ల మధ్యలో ఉన్నాయి. అందువల్ల అవన్నీ యాక్చువల్గా క్లియర్ చేసి ఎస్టిమేషన్ చేయమని ముఖ్యమంత్రికి ఆదేశించారు. అంటే కొన్ని థెఫ్ట్ చేస్తున్నారు, కొన్ని రోడ్లు లోడ్ వేస్తున్నారు. అవన్నీ ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సీఎం గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని, వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చామని తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం 3 ఏళ్లుగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డిఎస్సి అభ్యర్థులు మార్కులు పెంచుకునే అవకాశం కోల్పోయారని వివరించారు. 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన మంత్రి పార్థసారథి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చడం వల్ల వైద్యులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైద్యులు ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వర్సిటీ పేరు మార్చామని వివరించారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి నియంత్రణ కమిటీ వేశామని తెలిపారు. కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగంలోనూ స్కిల్ డెవలప్మెంట్ అమలు చేస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, మిగతా 20 క్యాంటీన్లు కూడా త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. రైతులందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
సామాజిక పెన్షన్ల పెంపు 4,000 జూన్ 1 నుంచే ఇస్తామని, 3 నెలల బకాయిలు కలిపి జూన్ 1వ తేదీన 7,000 రూపాయలు పంపిణీ చేస్తామని పార్థసారథి పేర్కొన్నారు. ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి, 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా సమావేశం ఉల్లాసంగా సాగిందని సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ రోజు మనందరికీ సంతోషకరమైన రోజు అని అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చామని తెలిపారు. ఈ సమావేశంలో మేము కులాసాగా మాట్లాడుకోవటం కాకుండా సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించడానికి ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించామని అడిగామని ఆయన వెల్లడించారు. తెలుగు సినీ నిర్మాతలు నేడు విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం ముగిసిన అనంతరం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ లభిస్తే ఇండస్ట్రీలో వివిధ విభాగాల వాళ్ళందరూ తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందిస్తాం. తప్పకుండా సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నేడు పవన్తో సమావేశం చాలా సంతోషకరమైన వాతావరణంలో సాగింది అని ఆయన తెలిపారు. ఇది కాక ఇతర విషయాలు ఏమైనా చర్చించారా అన్న ప్రశ్నకు అల్లు అరవింద్ ఆసక్తికరంగా బదిలిచ్చారు. ఇండస్ట్రీ సమస్య గురించి ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావన రాలేదని, టికెట్ ధరల పెంపు అనేది చాలా చిన్న విషయం అని వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడుకున్నప్పటికీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందం కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్తామని ఆయన అన్నారు. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే, మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు, ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని,
వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామని నేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో 84, ఇతర రాష్ట్రాల్లో 16 ఆప్కో షోరూంలు ఉన్నాయని, టర్నోవర్ ను పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు. ఈ దిశగా అవసరమైన మార్పులతో షోరూమ్ ను ఆధునీకరించనున్నట్లుగా వెల్లడించారు. బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న గవర్నర్పేటలోని ఆప్కో మెగా షోరూమ్ ను తనిఖీ చేశారు. ఆప్కో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పవన్మూర్తి, జనరల్ మేనేజర్ ఎస్ అనుజారాణి, షోరూమ్ మేనేజర్ వై గోపాలకృష్ణతో సమీక్ష నిర్వహించారు. అనంతరం షోరూంలోని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి చేనేత ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి చూశామన్నారు. పెద్ద పెద్ద వస్త్ర షోరూంలకు దీటుగా ఇక్కడ ఆప్కో మెగా షోరూంను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. చేనేత వస్త్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లుగా వివరించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచి వారిని ప్రగతి పదంలో నడిపించేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని అన్నారు. వారంలో కనీసం ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి ఎస్ సవిత కోరారు. ఆప్కో స్టాఫ్కు మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు మొదటిగా ఆఫీస్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట పెద్ద పెద్ద షోరూమ్స్ చూసాం. షోరూమ్స్కు పోటీగా కూడా ఇక్కడ అంటే మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగా షోరూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేనేత కార్మికుల పరిస్థితి మనం అందరం చూసాం. చాలా హీనమైన పరిస్థితిలో, చాలా కొన్ని చోట్లయితే వాళ్ళు తయారు చేసిన సరుకులను అమ్ముకోలేక కొన్ని చోట్లయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఖచ్చితంగా చేనేత కార్మికులు అందరికీ పూర్వ వైభవం ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు ఉందో ఆ విధంగా మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆప్కో షోరూమ్స్ ఇప్పుడు 100 ఉన్నాయి. మొత్తంగా 100లో 84 మన స్టేట్లో ఉన్నాయి, మిగతా 16 ఇతర స్టేట్లో ఉన్నాయి. మేము వ్యాపారాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతాం. అవసరమైన చోట మరి కొన్ని మార్పులు చేర్పులు షోరూమ్స్ కూడా చేస్తాం, రీమోడల్ చేస్తాం. అదేవిధంగా టర్నోవర్ కూడా పెంచుతాం. ఇంకా కొన్ని చోట్ల అవసరం అనుకున్న చోట్ల మరికొన్ని చోట్ల ఏదైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మరికొంత వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే, దయచేసి హ్యాండ్లూమ్ దుస్తులు కొనండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానూ ఉంటాం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి చేనేత కార్మికులకు అందరికీ ఆదుకుందాం. ఇది అందరి బాధ్యత. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మేము చేనేత కార్మికులు కాపాడాం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ మంత్రిగా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి అందరూ వారానికి ఒక్కరోజైనా మనం హ్యాండ్లూమ్ దుస్తులు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల సమావేశానికి తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. తాను సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో అందరితో నాకు మంచి అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇబ్బందులు పెట్టారని,
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న జీవో ప్రకారం ఆ రిలీఫ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఒక పొలిటీషియన్గా. చెప్పిన మంచి పనులన్నీ చేశాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. అందుకే ప్రజలకు మనపై విశ్వాసం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశాన్ని చేశారు. ఎవరు అధైర్యపడవద్దు, రాబోయే కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. భవిష్యత్తు మనదే. నిరంతరం ప్రజా శ్రేయస్కు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగులు వేయాలి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం బెంగళూరుకి ఆయన పయనమయ్యారు. స్వేచ్ఛ సమానత్వం కోసం, శాస్త్రీయ విద్యా సాధన కొరకు, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పీడీఎస్యూ కృషి చేస్తుందని పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ స్పష్టం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా దేశంలో 100% అక్షరాస్యత సాధించకపోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి విద్యాలయాలు రణక్షేత్రాలుగా మారిపోయాయని అన్నారు. విద్యార్థుల మధ్య కులం, మతం, జాతీయత పేరుతో విభజన చేసి అలజడి సృష్టిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను హక్కుగా, బాధ్యతగా ప్రజలందరికీ అందజేస్తామని చట్టం చేశారు. కానీ అమలుకు అవసరమైన నిధులను విద్యారంగానికి కేటాయించలేదని ఆరోపించారు. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ అందుకు చర్యలు మాత్రం శూన్యమని అన్నారు. ఈ క్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు జూన్ 29న బాలోత్సవ భవన్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో విద్యారంగంలో ప్రభుత్వ తీరు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రధానంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాకపోతే షెడ్యూల్ ప్రకటించారు కానీ నిన్న క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అట్లాగే ఇప్పటికే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కూడా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కూడా సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం. అట్లాగే యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే పాఠశాలలో కానీ మౌలికమైనటువంటి సౌకర్యాలు, అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఇవన్నిటిని కూడా సమీక్ష చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి. అట్లాగే ఇప్పుడు నీట్ సంబంధించినటువంటి ఎన్టీఏ ఏదైతే నిర్వహించిందో, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే నీట్ నిర్వహించిందో, ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 14 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. అట్లాగే నీట్ని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల పారదర్శకత ఉంటుందని చెప్పేసి అని భావిస్తా ఉన్నాం. కాబట్టి నీట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వివిధ సెంటర్స్లో జరిగినటువంటి అవకతవకలపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి. భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకోవడం కోసం జరుగుతూ ఉంది. దీనిలో అనేక అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం తిప్పికొట్టేటువంటి విధానంగా ఈరోజు పనిచేయడానికి పీడీఎస్యూ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్ఈపీ 2020 తీసుకొచ్చి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు పేదవారికి విద్య అభ్యసించేటువంటి విధానం లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అదే సందర్భంలో KG to PG ఉచిత విద్య అందిస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు తప్ప అవి ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా పూనుకోవడం లేదని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే కార్పొరేట్ సెక్టార్లు, ఈరోజు ప్రైవేట్ సెక్టార్లకి ఎక్కడా కూడా గుర్తింపు లేనటువంటి పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా అటు ఈ రోజు కూడా కనీసం ఎంక్వైరీ చేసి అవి రద్దు చేసే పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. కాబట్టి ఇవన్నీ
వీటి మీద కూడా చర్చించడానికి పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్రం అటువంటి అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి విద్యార్థులు, అలాగే మేధావర్గాలు, ప్రజలు, అలాగే అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు, త్వరలో తేదీల ఖరారు చేయనున్న ఏపీ సర్కార్. జూన్ 26 నుంచి పవన్ వారాహి దీక్ష, 11 రోజుల పాటు కొనసాగనున్న దీక్ష. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న మంత్రి నారాయణ. గతంలో ఉన్న 183 అన్నా క్యాంటీన్లు వెంటనే ప్రారంభిస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.